ఇవాళ మేయరు మేము గెలుస్తున్నాం అక్క, మీ అందరూ చూస్తాం. ఏ సర్వే అక్క, ఏ సర్వే చూసినా సార్ మేయర్ బీజేపీ అంటున్నారు. ఇక్కడ మీరు వేరే పార్టీలో కోటేస్తే, ఇప్పుడు ఒక తల్లికి 2 కొడుకులు ఉంటారా ఉంటే పెద్ద కొడుకు మీద ప్రేమ ఉంటే ఏం చేస్తుంది, మెల్లగా వెనకకి పోయి పైసలు ఇస్తుంది. చిన్న కొడుకు మీద ప్రేమ ఉంటే మెల్లగా పోయి ఇక్కడ పైసలు ఇస్తుంది. అవును కదా? మరి మాకు ఉండదా? ఈ పైసలు తీసుకొచ్చేది నేనే, ఇచ్చేది మోడీ సారే, అక్కడ గెలిచేది మేయర్, గెలిచేది బీజేపీ. ఇక్కడ మా నవ్యశాఖకు, మా లోకేష్కు, మా పవన్ అన్నకు మీరు ఓటు వేయకుండా వేరే పార్టీ వాళ్ళకు పైసలు తీసుకోనో మాయమాటలు నమ్మో ఓటేస్తే అప్పుడు నేనేం చేస్తా? వీళ్ళు పూర్తికే ఓటేలేదా, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి, ఏదో కొంత ఇద్దాం అంటాం. అంటామా? మీలక నాకు ఉండదా? అదే పూర్తికేస్తే ఏం చేస్తారు వాళ్ళు? అన్నా నాకు పూర్తికి ఓటేసిరన్నా, నాకు పైసలు ఇవ్వన్నా, అన్నా మా పూర్తికి ఓటేయన్నా, నా పైసలు ఇవ్వనని చెప్పి మా నవ్యశకలు పడుతుంది. మా చాడా అనేది అసలు ఒకడు తిరుగుతూనే ఉంటాడు, గాయగా ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. మా ఆనంద్ అదే పరిస్థితి, మా లోకేష్ అదే పరిస్థితి, మా డాక్టర్ అదే పరిస్థితి. అక్క వీళ్ళు ముగ్గురు మొన్న ఎన్నికల్లో పోటీ చేస్తే మీ ఇంటికి వచ్చి, అక్క అన్న బండి సంజన కోటే అన్న, పూర్తి కోటయ్యక దండం పెట్టారు, కాలు మొక్కినక్క వెళ్ళి నా కోసం. అవునా కాదా? వాళ్ళు నన్ను గెలిపిస్తేనే, మీ అందరితో ఓట్లు వేస్తేనే నేను మంత్రినైనా. నాకు మంత్రులు అందరు పరిచయం అక్క, నేను మంత్రి అయినా కాబట్టి మంత్రులు అందరు పరిచయం కాబట్టి, సార్ నా కరీంనగర్కి పైసలు ఇస్తారని చెప్పే అధికారం ఉంటుంది. వీళ్ళు నా కోసం దండం పెట్టి కాలు మొక్కి ఓట్లు ఇచ్చిరక్క. ఇలా వాళ్ళ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు కాబట్టి మీ అందరికీ దండం పెట్టి ఓట్లు వాళ్ళ కోసం అడగడానికి నేను మీ దగ్గరకు వచ్చినాక. వీళ్ళ మీద ఏం కబ్జా కేసులు లేవక, వీళ్ళు టికెట్లు అమ్ముకోలే, కార్పొరేటర్ టికెట్లు అమ్ముకోలే, ఇలా మీకు సేవ చేయడానికి వాళ్ళు వచ్చారు. వీళ్ళు గుణవంతులు. మా డాక్టర్ షాప్ దగ్గర పైసలు ఉన్నా ఎప్పుడు గిట్టిన సింపుల్ ఉంటాడక్క. నేను 150 రోజుల పాటు పాదయాత్ర చేస్తే ఒక్కరోజు తప్పకుండా నన్ను కాపాడిన వ్యక్తి డాక్టర్ షాప్ అక్క. కాలుకు దెబ్బలు తడితే పట్టి కడతాడు, గంటకోసారి వచ్చి జ్వరం వచ్చిందా, నడుము నొస్తుందా, కాలు నొస్తుందా అన్న, కూర్చో రెస్ట్ తీసుకో అన్న, లేదన్నా రెస్ట్ తీసుకోను, నువ్వు నాతో ఉన్నావు కదా, నాకు రెస్ట్ అవసరమే లేదన్నా, నన్ను కాపాడుతావు నువ్వు అని చెప్పి ఈ డాక్టర్ సాబ్ 150 రోజులు నాతో ఉండమా. ఈయన నాతోని 20 కేసులు ఉన్నాడమ్మా. పోలీసు వాళ్ళతో కొట్టిరమ్మా, నేను కొట్టిరమ్మా. చిన్న షాపు లాస్ట్కు నాతో తిరిగితే షాపు కూడా తీసేయించిరమ్మా. ఆయనది లోకేష్ అంటే బండి సంజయ్ అంటారు, బండి సంజయ్ అంటారు, లోకేష్ అంటారు. నా మీద 109 కేసులున్నాయమ్మా, 109 కేసులున్నాయి. బీఆర్ఎస్ ఒక దొంగతనం లంగతనం కేసులు కాదు. మీకోసం కొట్లాడితే కేసీఆర్ అంటేనే నా మీద 109 కేసులు పెట్టి 9 సార్లు జైలుకి పంపింది మీకోసం కొట్లాడితే. నాతో పాటు చిన్నమ్మాయి లోకేష్, ఇలాగ ఆనంద్ ఉన్నాడు. ₹1,00,000 జేబులుంటే అన్న నా దగ్గర నాతో పాటు 500 మంది పేదోళ్ళు పనిచేస్తారన్న, తప్ప ఏమైనా ప్రమాదం వస్తే ఎట్లా అందుకపోయి ఆ పైసలు మొత్తం ఇన్సూరెన్స్కే కడతాడు. ఈ నవ్యశాఖ నారికి వచ్చింది, ఈ నవ్యశాఖ నారికి వచ్చి అన్న నాకు పిల్లలు 2, ఇవాళ వాళ్ళకి కనీసం వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ పేరు మీద 1,00,000 2 లక్షలు డిపాజిట్ చేయాలి. ఈ ఆనందేమో ఊకే పేదోళ్ళు కార్మికులని ఉన్న పైసలు మొత్తం తీసుకపోయి వాళ్ళకే పెడుతున్నా. నా కుటుంబ పరిస్థితి ఏందని చెప్పి నేను వస్తేనే చెప్పిన, ఆనంద్కి చెప్పిన, నీ కుటుంబాన్ని చూసుకో, పేదోళ్ళు చూసుకో, నువ్వు ఉన్న పైసలు తీసుకపోయి మొత్తం పెడితే రేపు నీ కుటుంబానికి ఇబ్బంది వస్తుందని చెప్పి నేనే పిలిచి సంధాయించినాక. నేను పేదల గురించి ఆలోచిస్తాడు. వీళ్ళంతా గుణవంతులక్క. వీళ్ళు ఇప్పుడు పోటీ చేసినంత ధనవంతులు. ఈ గుణవంతులకు ఓటేస్తే మీ దగ్గరికి వస్తారు సేవ చేయడానికి, ఆ ధనవంతులకు ఓటేస్తే వాళ్ళ దగ్గరికి పోయి మీరు అడగాలి. ఇలా కాదక్క, పైసలు ఇష్టం కోటేస్తే మీకు న్యాయం జరుగుతుందా? గిన్ని మొత్తుకొని చచ్చిపోతున్నా, మీరు వాళ్ళకు ఓటేస్తారా? మళ్ళీ పైసలు రావంటారా? పైసలు ఇష్టం కోటేయాలి. అవునా కాదా? పైసలు తెచ్చేది నేనే, ఓట్లు మీరు వేసేదేమో. పైసలు వచ్చినాయా పైసలు ఇచ్చిర్రా? ఇస్తారు. నేను పోయి రాగానే పైసలు ఇస్తారు. తీసుకో పైసలు తీసుకోండి. ఓటు వేస్తారా తీసుకొని? మీ లక్ష్మీ అమ్మవారికి అయితే ఓటు వేస్తారని మాట ఇచ్చిరా లేదా?
ఓటు వేస్తున్నారు, ఓట్లు వేయిస్తున్నారు. ధైర్యంగా ఉండొచ్చాక మేము ఉండొచ్చా మళ్ళా గట్టి పోగానే మళ్ళీ వాళ్ళు వచ్చి ఊరించుకుంటా మాట చెప్తే నమ్ముతారా? కష్టపడక నేను మీకు సేవ్ చేయడానికి ఉన్నా. రేపు నా మా మోడీ సోదరుకి గల్లా గెలుచుకొని సార్ కన్వీనర్ పైసలు ఇస్తారనాలి. అవునా కాదా? మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊసుకోండి. అంతకుముందు మీ వాడల్లో రోడ్లు ఎట్లుండే,